హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పుడు మనకి పైపింగ్ వేసుకోవడానికి క్లాత్ కావాలి కదా. దీనికోసం వచ్చేసి క్రాస్ ముక్కలు తీయడానికి చాలా అంటే చాలా కష్టపడుతుంటాం. ఇప్పుడు కొన్ని వీడియోస్లో అయితే చాలా రకాలైతే చూస్తున్నారు. వాటిలో ఇది ఒక మెథడ్ అనమాట. మన దగ్గర కొంచెం క్లాత్ ఉన్నా కూడా ఈజీగా అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇక చూడండి, మనకి స్క్వేర్ షేప్ అంటే పలక షేప్లో ఉన్న క్లాత్ ఉంటే ఇట్లా ఒక స్కేల్ తీసుకోండి. మన దగ్గర మెజర్మెంట్ చూసుకోవడానికి స్కేల్ ఉండిద్ది కదా, స్కేల్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఒక మూల నుంచి స్కేల్ పెట్టేసి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇది క్లాత్ కూడా 2 పొరల మీద ఉందన్నమాట, అంటే 2 లేయర్లు ఉన్నాయి. ఈ క్లాత్ మొత్తం కూడా నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు, కానీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నామంటే ప్రతిసారి కటింగ్ చేసుకోకుండా ఈజీగా అయితే అయిపోయిద్ది. ఇట్లా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా. తర్వాత మనకి ఏ సైజ్ కావాలి, ఆల్మోస్ట్ మనకి 1 నుంచి 1.5 ఇంచ్ వరకు అయితే సరిపోతుంది. నేను ఇక్కడైతే 1.25 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇట్లా టేప్ తీసుకొని 1.25 ఇంచ్కి మనకి గుర్తులు అయితే పెట్టేసుకుంటున్నా. డీస్ పెట్టి ఇట్లా 1.25 ఇంచ్కి మనం గుర్తు పెట్టేసుకోండి. లేదు బిగినర్స్ అంటే కొత్త వారు అయితే మాత్రం మాకు క్లాత్ సరిపోయిద్దా లేదా అట్లా అనుకునే వాళ్ళు అయితే 1.5 ఇంచ్కి అయితే చూసుకోండి. 1.25 సరిపోయిద్ది, ఎందుకంటే మనం ఒక సైడ్ అయితే ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఒక సైడ్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకుంటాము. మళ్ళీ ఎమ్మింగ్తో పని లేకుండా ఉండాలంటే మీరు 1.5 ఇంచ్ తీసుకుంటే మళ్ళీ ఎమ్మింగ్ చేసుకోవాలి. ఇట్లా అయితే ఎమ్మింగ్ చేసుకోకుండా సరిపోతుందన్నమాట. ఇట్లా మనకు కావాల్సిన ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు అయితే ఇట్లా కట్ చేసుకోవచ్చు. ఈజీ మెథడ్ అనమాట. కటింగ్ చేసి పెట్టుకొని జాయింట్ చేసుకున్నామంటే ప్రతిసారి మనకు అస్సలు ఇబ్బంది లేకుండా కొన్ని బ్లౌజులకి అయితే వస్తుంది అనమాట. ఇది నా దగ్గర ఉన్నది చిన్నదే, ఎక్కువ క్లాత్ అయితే లేదు. ఒక 1/2 మీటర్ ఉండిద్ది అనమాట. 1/2 మీటర్ని డబల్గా ఫోల్డ్ చేసేసి ఇట్లా మళ్ళీ మనకు కావాల్సినట్టు ఫోల్డ్ చేసుకొని, ఇది మీ దగ్గర స్కేలు వేరే స్కేల్ ఉందనుకోండి, లోపల పెట్టింది కానీ ఆ స్కేల్ వెడల్పు చూసుకున్నా కూడా మీకు సరిపోయిద్ది. లోపల అది పెట్టాం కదా స్కేలు, అదైతే నేను స్క్రూ డ్రైవర్ సహాయంతో అయితే బయటికి తీసాను. అంటే మనకి బయటికి కనిపిస్తుంటే లాగేయచ్చు. లోపలికి ఉంది కదా, స్క్రూ డ్రైవర్ పెట్టి ఇటు సైడ్ నుంచి అటుకి నెట్టానమాట, వచ్చేసేసింది. ఈజీగానే వచ్చింది. మనం టైట్గా చుట్టుకున్నా కూడా ఇట్లాగా మనం గుర్తులు పెట్టుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. మనకి క్రాస్ ముక్కలు కట్ చేసుకోవడానికి కొత్త వారికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. స్ట్రైట్ అది క్రాస్గా రాకుండా వంకర్లు పోవటం అట్లాగా. ఇదైతే ఈజీ మెథడు. మీకు ఎవరికన్నా యూస్ అయితే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కటింగ్ చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు చాలా రకాల కటింగ్స్ అయితే చూస్తున్నారు, వాటిలో ఇది ఒక రకం అనమాట. మనకి ఈ ముక్కల వరకే సరిపోతుంది, అంటే నాకు కొంచెం గాలిగా ఉందన్నమాట. ఈ ముక్కల వరకే సరిపోతాయి, కటింగ్ తర్వాత చేసుకోవచ్చు అని పక్కన పెట్టేస్తున్నాను. నాకు ఒక 2 పీసెస్ అయితే సరిపోతుంది. ప్రతి ముక్క కట్ చేసుకునే బదులు ఇట్లా అయితే ఈజీగా ఉండిద్ది కదా. ఇదైతే నేను జాయింట్ చేసుకున్నాను. జాయింట్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇక చూడండి, ఇట్లా మనకు క్రాసులు వస్తాయి కాబట్టి అటు చివర ఇటు చివర స్ట్రైట్గా కట్ చేసుకుని ఈ స్ట్రైట్ది ఒక దాని మీద ఒకటి మనం ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. క్రాస్గా కుట్టేసుకున్నామంటే ఈజీ మెథడ్. అసలు ఈరోజు బయట గాలి అయితే ఫుల్గా ఉంది, ఇంకా ఫోన్ కూడా ఊగిపోతుంది. నాకు కటింగ్కి అయితే కూడా కుదరట్లేదనమాట. కటింగ్ చేసుకోవడానికి స్టిచ్చింగ్ చేస్తున్నా కూడా బ్లౌజ్ డోర్స్ వేసేస్తే మాత్రం మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది, వెళ్తుర్రా ఉండదని చెప్పేసి నేను అంతే కట్ చేస్తున్నాను. గాలికి వెళ్ళిపోతున్నాయి అసలు. స్టిచ్చింగ్ చేస్తున్నా, బ్లౌజ్ వచ్చేసి సూది కింద పడిపోతుంది. చెప్పే కదా 1.25 ఇంచ్ తీసుకుంటే మనకి ఇట్లా 1/2 ఇంచ్ ఫోల్డింగ్కి వెళ్ళిపోయింది. మనకు 1 ఇంచ్ క్లాతే వచ్చింది అనమాట. ఒక సైడ్ ఇట్లా ఫోల్డింగ్ మడత పెట్టేసుకొని కుట్టుకున్నామంటే, ఇప్పుడు నేను ఈ 2 పీసెస్ తీసుకున్నాను, నాకు సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు పైపింగ్ వేసుకోవడానికి మనకు కావాలంటే ఉక్స్ పట్టి వైపు నుంచి కావాలంటే అటు సైడ్కి మడుచుకోవచ్చు, లేదంటే మన సైడ్కైనా మడుచుకోవచ్చు అనమాట. నేను ఒక్కోసారి ఒక్కో విధంగా స్టిచ్చింగ్ చేస్తుంటాను, చూపిస్తాను ముందు వీడియోస్లో ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఏంటనేది కూడా. ఇప్పుడైతే ఈ మనం బ్లౌజ్కి జాయింట్ చేసేస్తున్నాను. ఒకేసారి మిషన్ ఆపకుండా స్ట్రైట్గా అయితే లాగేసేమాకండి కుట్టు, ఎందుకంటే మనకి ఆ రౌండ్స్ వచ్చిన కాడ కొంచెం క్రాస్లు అవన్నీ ఉంటాయి కదా, జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవటం వల్ల చిన్న చిన్న మెలకువలు ఫాలో అవుతూ ఉంటే
మనకి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇట్లా జాయింట్ చేసేసుకున్నాక ఇటు చివరి కూడా అట్లా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మళ్ళీ మనకి చిన్నగా చూసారు కదా, కట్టర్ పెట్టేసి చిన్నగా కట్స్ అయితే ఇచ్చుకోవాలి. అలా కట్స్ ఇవ్వడం వల్ల మనకి ఆ రౌండ్ అనేది నీట్గా తిరిగిద్ది. పైపింగ్ వేసేటప్పుడు కూడా ఈజీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే. మనకి ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే మాత్రం అట్లా కట్ చేసేసుకోండి. ఇది కూడా ఒక 1/4 ఇంచ్ ఉండేటట్టయితే చూసుకోండి. ఎక్కువ ఉంటే మనకి మళ్ళీ ఆ వంపు అనేది తిరగదనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక మనకి ఈ థ్రెడ్ వచ్చేసి నేను మిషన్లో ఏ సెట్టింగు చేయలేదండి. ఈ మిషనే కాదు, నేను ఫస్ట్ నా టైలరింగ్ వీడియోస్ చూసినట్టయితే ఫస్ట్ చిన్న మిషన్ మీద అయినా కూడా నేను అసలు ఏ సెట్టింగు చేసేదాన్ని కాదు. కాకపోతే ఇట్లా పైపింగ్ చేసేటప్పుడు ఆ థ్రెడ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం పాదం పైకి అనుకుంటా కొంచెం స్టిచ్ చేసేదాన్ని అంతే. లేదు మనకి కంఫర్ట్గానే వెళ్ళిపోతూ ఉంటే ఈజీగానే ఉండిద్ది. ఒక్కొక్కసారి క్లాత్ని బట్టి కూడా ఆ క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉన్నా కూడా అట్లా అవుతూ ఉండిద్ది. చూడండి, ఇట్లా మనకి థ్రెడ్ గట్టిగా లాగాల. పైన క్లాత్ ఇప్పుడు మనం గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాం కదా, అది కూడా కొంచెం గట్టిగా లోపలికి అది పట్టుకుంటే ఆ థ్రెడ్ పక్కనే పడిద్ది. దీనికోసం మనం మిషన్లో సెట్టింగ్ చేయటం అవన్నీ నేనైతే ఇంతవరకు ఏ సెట్టింగు చేయలేదు. పైపింగ్ అయితే ఇంతే వేస్తుంటాను అనమాట. గాలికి ఫోన్ ఊగుతుంది, కెమెరా అట్లా ఊగుతున్నట్టు అనిపిస్తుంది మీకు. చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ లోపల ఖర్చు ఉండిద్ది కదా, ఖర్చు అయితే మాత్రం అటు సైడ్కి బ్లౌజ్ ఉన్న వైపుకి అటు కనేసేసి వంపు చేసేసి తర్వాత థ్రెడ్ దానిపైన పెట్టాలన్నమాట. కుట్టు మీద థ్రెడ్ పెట్టి టైట్గా లాగాలి. తర్వాత మనకి గోల్డ్ కలర్ క్లాత్ అనేది అటు సైడ్కి బ్లౌజ్ వైపుకి మనకి ఫింగర్స్తో లోపలికి కొంచెం గట్టిగానే లాగి స్టిచ్చింగ్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనం ఎంత థ్రెడ్ అయితే తీసుకున్నామో అంత థ్రెడ్ కూడా టైట్గా పడిద్ది. లేదంటే కొంచెం లూజ్ వచ్చేసి ఆ వారం మనకి కొంచెం అక్కడక్కడ లావుగా అక్కడక్కడ సన్నగా అట్లా పడతా ఉండిద్ది అనమాట. అప్పుడు థ్రెడ్ కూడా మనకి వంపులు తిరిగిపోయినట్టు ఉండిద్ది. ఇట్లా స్టిచ్చింగ్ కూడా చిన్నగా అంటే కొంచెం స్టిచ్చింగ్ చేస్తూ ఆపుకుంటూ ఉంటే బాగానే ఉండిద్ది అనమాట. ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు కూడా మనం స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఒక కుట్టేసుకున్నాం. రెండో కుట్టేసుకునేటప్పుడు ఇక్కడ మనకి క్లాత్ ఉంది కదా, గోల్డ్ కలర్ క్లాత్, దాని దగ్గర కూడా కొంచెం కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇట్లా కట్టర్ పెట్టి మరీ ఎక్కువ ఇచ్చుకోకూడదు, ఎందుకంటే లోపల దాకా అయితే క్లాత్ ఇదైపోతుంది. ఇలా చేసుకున్నామంటే మనం ఇప్పుడు బ్లౌజు పైకి లేకుండా ఉండిద్ది అనమాట. ఆ నెక్ దగ్గర ఏంటంటే ఒక్కొక్కరికి కొంచెం పైకి లెగుస్తూ ఉండిద్ది, అట్లా లేకుండా ఉండిద్ది. అట్లా కట్ చేసుకున్నాక పైనుంచి ఇంకొక స్టిచ్ ఎమ్మింగ్తో పని ఉండదు అనమాట. ఇంకా ఎమ్మింగ్ చేసుకునే పని ఉండదు అసలే. ఇప్పుడు ఎమ్మింగ్ అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి బ్లౌజులు కూడా పైపింగ్ బ్లౌజులే, కొంచెం కాస్ట్లీ బ్లౌజులకైనా కూడా పైపింగ్ వేసేసేయండి సింపుల్గా. ఇంకా డిజైన్స్ చాలా తగ్గిపోయింది. మొన్నటిదాకా డిజైన్స్ అయితే బాగా పెట్టించుకున్నారు, కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇట్లా పైపింగ్ సింపుల్గా చేసుకుంటున్నారు అనమాట. మనకి ఫస్ట్లో పైపింగ్ బ్లౌజులు చాలా తక్కువ, ఈ మధ్య అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఒక్కో పైపింగ్ బ్లౌజ్లో ఒక్కొక్క మెథడ్ అయితే నేను చూపిస్తాను. ఇక పైపింగ్ వేయటం అయితే అయిపోయింది. ఫినిషింగ్ అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి, నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. చాలా ఈజీ. నేను ఇన్విజిబుల్ పైపింగ్ కూడా పెట్టాను, మన ఛానల్లో అయితే ఉంది, ఒకసారి